కృష్ణా జిల్లా రైతు సేవా కేంద్రాల సిబ్బందిపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకంపాడులో మంత్రి పర్యటించారు. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దానివల్ల తామంతా ఇబ్బందులు పడుతున్నామంటూ పేర్కొన్నారు. దళారుల దోపిడీకి గురై నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా మంత్రి పార్థసారథి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రంగు మారిందనే సాకుతో ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయటం లేదంటూ కూడా మొవ్వా మండలం కారకంపాడు గ్రామ రైతులు కూడా మంత్రికి వివరించారు. అంతేకాకుండా ప్రైవేటు వ్యాపారులు రైతుల నుంచి 1200కే ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తున్నట్లుగా కూడా వారు వాపోయారు. దీంతో ఆగ్రహించారు మంత్రి. ధాన్యం పరీక్షించే మాయిశ్చరైజర్ యంత్రాన్ని తెప్పించి ధాన్యాన్ని పరీక్షించారు. ధాన్యం గింజపై పొరలో రంగు మారినప్పటికీ లోపల బియ్యం నాణ్యత బాగానే ఉందని పరీక్షలో వెల్లడైంది. అటుగా వెళుతున్న ప్రైవేటు ధాన్యం లారీలను ఆపి మంత్రి వివరాలు సేకరించారు. 1500 రూపాయలకి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెబుతున్న ప్రైవేటు వ్యాపారులు రైతులకు మాత్రం 1200 మాత్రమే చెల్లిస్తున్నట్లుగా తెలిసింది. దీంతో రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయటం లేదంటూ రైతులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా మంత్రి అధికారులను ప్రశ్నించారు. రైతు సేవా కేంద్రం అధికారులు ప్రైవేటు వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నారంటూ కూడా మంత్రి సారథి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక వెంటనే కలెక్టరు డిఎంఏలకు కూడా ఫోన్ చేసి వారితో మాట్లాడాలని, అసలు రైతు కేంద్రాల ద్వారా ధాన్యం ఎందుకు కొనుగోలు చేయటం లేదంటూ ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను తేలికగా తీసుకోవటం సరికాదంటూ కూడా మంత్రి చెప్పారు. వారితో మోసపూరితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి కొలుసు పార్థసారథి కూడా హెచ్చరించారు. తక్షణమే ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలంటూ కూడా ఆదేశించారు. ఆర్గానిక్ పార్టికల్స్ వస్తాయి. దాంట్లో టెక్నికల్ టీం ఇచ్చేది రైతులు పిచ్చోళ్ళు అయితే మీరు టెక్నికల్ టీములు లేదా పైనుంచి అమెరికా నుంచి కూడా తీసుకొస్తారు. మీరు టీముల్ని 5.5% ఎక్సెస్ డిస్కలరేషన్ ఎంత కట్ చేస్తారు డిఎం గారు? ఎందుకు తీసుకోకూడదు? మీరు చెప్పేసేయండి. అయితే మీరు ఆయన చెప్పండి తీసుకోవద్దని చెప్పేసి. ఒకవేళ అది నాట్ కన్జ్యూమబుల్ అయితే చెప్పండి రైతుకి, మా బోటిలో సాయం చేస్తాం అతనికి. కానీ అందరు రైతుల్ని ఆ పేమెంట్ చేయకూడదు. ఇప్పుడు నా ఎదురుకుండా ధాన్యం ఉంది, తక్కువ అమ్ముతుంటే ఎవరు చేయాలి? ఎందుకు 10.5 తీసుకోకూడదండి? నాన్ ఎఫెక్టివ్ అసలు ధాన్యం కొనరా గవర్నమెంట్? ఓకే రైట్, మీరు రైతులు కొనిస్తారు, నేను కొనిస్తాను, వదిలేసి ఇది నేను చూసుకుంటాను. రైతులందరినీ కూడా లైన్ పెట్టి మీ ఎదురుగా చేపిస్తా. నాన్ ఎఫెక్టివ్ కొనకూడదు కదా, ఎఫెక్టివ్ ఎందుకు కొనరా నేను చూస్తాను. నేను మిమ్మల్ని మీరు ఐ టేక్ ది టాస్క్. ఎఫెక్టివ్ అంటే కొనరంట, నువ్వు తాబేదాకా చెయ్యి. ఏంటంటే మాట్లాడేది ఏంటి? బ్యాంకర్ బీజీ ఇవ్వకపోతే ఎవడు బాధ్యుడు? ఒక్కనే రేపు 2 మిల్లుల్ని అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని టైంకి బీజీ ఇస్తారు. నీకు టెండర్ ఉందని కాంట్రాక్టర్ ఉంటారు, టైంకి ఇవ్వకపోతే నీకు టెండర్ క్యాన్సిల్ అంటారు. బీజీ టైంకి మరి వీళ్ళు ఎందుకు ఎవరు? మీరు బీజీ ఇవ్వకపోతే రైతులు ఆందోళన పడిపోయి ఏదో తీసుకుంటారా బాబు, వాళ్ళంతా నీరు గారిపోయిన తర్వాత అప్పుడు బీజీ ఇస్తే చక్కగా మీరు వాళ్ళు కలిసి దోషపెడతారు. తప్పు కదా ఇది.